వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మేము ఈటింగ్ వీడియో తీయబోతున్నాం. మటన్ చికెన్ విత్ రైస్. టేస్ట్ ఎట్లుంటుందో లాస్ట్కి చెప్తలేండి. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు తినడం స్టార్ట్ చేసినాం. ఈయన యాసిడ్ డ్రామా చూస్తుండు ఫోన్లో, చూపెడతాను. చూసుకుంటా తింటు. ఓకే, టేస్ట్ వచ్చేసి బాగుంది. మటన్ గ్రేవీ ట్రై చేసిన, మటన్ పీస్ కూడా. ఇంకా చికెన్ అయితే పొద్దున ట్రై చేసిన. చికెన్ సూపర్ ఉంది. మటన్ మా అత్త చేసింది, చికెన్ మా నాన్నమ్మ చేసింది. సూపర్ సూపరు టేస్ట్ సూపర్ ఉంది గాయ్స్, అసలు చెప్పలేము. మా అత్త పెద్ద షెఫ్ తెలుసా. వాళ్ళ ఇంటికి పోతే మాకు హలీం వండుతుంది, పలావ్ వండుతుంది, బిర్యానీ వండుతుంది, అన్నీ చేసి పెడుతుంది. మంచిగా రోటీ అవి ఇవి. ఇంటికి వెళ్తే 5 days నాన్ వెజ్ తినొచ్చు మంచిగా. మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్తే తెలుసా, అట్లా వేస్తుంది మా అత్త. మంచిగా వండుతుంది అన్నీ. ఈసారి మటన్ అక్కడ ఉండి ఇక్కడ తీసుకొచ్చింది మా కోసం తింటామని. ఇదిగోండి. సూపర్ గాయ్స్. చూడండి మటన్ పీస్. చికెన్ మటన్ జీరా రైస్ గాయ్స్. ఈయన జీరా రైస్ తింటుంది, నేను వైట్ రైస్ తింటున్నా. ఎందుకంటే మధ్యాహ్నం అన్నం తినలే గాయ్స్. జీరా ఎందుకు పలుకు ఉంటుందేమో అని నేను వాళ్ళు తినేస్తున్నా. ఆసిఫ్ డ్రామాస్ గాయ్స్, మీకు చెప్తా, ప్లీజ్ పట్టించుకోండి. ఈద్ మొహమ్మద్ చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జరా ప్లీజ్. లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ గాయ్స్, ప్లీజ్. మటన్ పీసులు మస్తు ఉన్నాయి, సూపర్ ఉన్నాయి. సూపర్ ఉంది గాయ్స్ మటన్. కారంగా ఉప్పు తక్కువ కావాలి, ఎక్కువ కావాలి.
आज पेशेंट गया है కోపం అనేది చిరాకు ఉన్నప్పుడు వచ్చిందండి. సీరియస్గా మాట్లాడేటప్పుడు ఎవరండి రాసిన మాయమైపోయిండు, మళ్ళీ వస్తాడు చూడండి, వస్తాడు 1 2 3. జనరల్గా కోపం అనేది చిరాకు ఉన్నప్పుడు వచ్చిందండి. సీరియస్గా మాట్లాడేటప్పుడు ఎవరండి కానీ ఆయన ప్లేస్లోకి వచ్చేసిన ఇప్పుడు ఆయన ప్రదర్శనం అవుతాడు నిన్న ప్లేస్కి వెళ్ళి చూడండి. మళ్ళీ వచ్చేసా గాయస్, వచ్చేసిండు, మాయమైపోయి ప్రదర్శనం అయిపోయింది. ఇంటర్వ్యూలో ఉన్నానండి, నేను మీకు తర్వాత ఫోన్ చేస్తాను. బాగుంది, నేను ఇంటర్వ్యూలో ఉన్నాను, నేను మీకు తర్వాత ఫోన్ బాగుంది. దాదాపు నేను మటన్ పీస్ వేసుకొని వస్తాను, నా మ్యాథ్స్ చూడండి. 1 2 3. ఆయన మళ్ళీ
వచ్చేసాడంట గాయస్. ఇప్పుడు నేను చెట్టు గీయంగానే వచ్చేస్తాడు. ఓకేనా, చూద్దాం. 1 2 3. గైస్ వచ్చేసిన. ఓకే గాయస్, ఇప్పుడు తిందాం. గైస్ నేను వచ్చేసి ఆడికి వెళ్ళిన. అయితే నాకు అన్నం మీద దగ్గర లేసో తినబుద్ధి కాదు. అందుకే మా నాన్నమ్మని అడిగితే జల్ది తినబెట్టేసింది. ఇప్పుడు నేను నా మ్యాజిక్ తోని వచ్చేసిన. ఇప్పుడు కొన్ని వాటర్ తాగుతా. ఇప్పుడు నేను అక్కడ తింటాడు, చూడండి. ఇలా అనిపించిన కాస్త మీకు ఇప్పుడు నేను ఒకటి చూపెడతా. చూడండి, ఫన్నీగా ఉంటుంది కొంచెం. ఫుల్ వీడియో చూసేసి మా ఛానల్ని కూడా జర సబ్స్క్రైబ్ చేసుకోండి. యాసిడ్ డ్రామాతో కాకుండా మా ఫ్లారెన్స్ ఫ్లారెన్స్ ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ పక్కన ఉన్న గంటని కొట్టేయండి. గుడిల గంట కొట్టేసినట్టు కొట్టేయండి. ఓకే, ఇక బాయ్ ఫ్రెండ్స్. ఈయనది కూడా అయిపోయింది. ఇప్పుడు నేను హ్యాండ్ వాష్ చేసుకొని వస్తాను నా మ్యాజిక్ తోటి, చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఆయన వచ్చేసి నా మ్యాజిక్ తోటి పంపించేసిన సింగ్ దగ్గరికి. ఇది చూడండి. నమస్కారం ప్రిన్సిపల్ గారు, అర్జెంట్ గా రమ్మన్నారు. కూర్చోండి. రెండో ప్రపంచ యుద్ధం యుద్ధమే కాదు, చిన్న గొడవ అంతే. టైంకి నేను అక్కడ లేను, లేకపోతే నా సెటిల్మెంట్ చేసి పంపించేసేవాడిని. గొడవలు అన్నాక ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ప్రిన్సిపల్ సార్ ఇంగ్లీష్ మేడంకి గొడవ జరిగినప్పుడు ప్రిన్సిపల్ సార్ ఇంగ్లీష్ మేడం చుట్టూ సారీ మేడం అని కుక్క తిరిగినట్టు తిరగలేదు, అలా అన్నమాట. సారీ సార్. అంతెందుకు, మా ఇంట్లో కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి. మా అమ్మ ఏదో ఒకటి తీసుకురామని చెప్పింది, కానీ మా నాన్న నా దగ్గర డబ్బులు లేవంటాడు. వీడు చెప్పింది నిజమే సార్, నా దగ్గర డబ్బులు లేవు. అవునా? నమస్కారం ప్రిన్సిపల్ గారు. ఎట్లేదు కదా. ఇప్పుడు నేను నా మ్యాజిక్ తోటి మళ్ళీ నేను రప్పిస్తా. అదే ఇంకెవరు, మన చిన్ను. మీకు మా పేర్లు చెప్తా. నేను మున్ను, ఇంకోడు చిన్ను, ఇంకో నిన్న చిన్న పిల్లోడు, ఆయన మా తమ్ముడు అక్షయ్. ఓకే, ఇప్పుడు నా మ్యాజిక్ తోటి నేను రప్పిస్తా, చూడండి. వచ్చేసిలో. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. మేము ఎంత కష్టపడుతున్నాం. ఫస్ట్ ఏమో ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్, సెకండ్ వెంచర్, థర్డ్ సెకండ్ జీప్ది, థర్డ్ వెంచర్, ఫోర్త్ ఏమో కొట్టుకున్నాం, ఫిఫ్త్ ఏమో ఈటింగ్ వీడియో అయినా తీస్తే లైక్లో ఏమో తీసినాం. ప్లీజ్ జర సబ్స్క్రైబ్, లైకులు వేసుకోండి. మీ లైకులు, షేర్లు, సబ్స్క్రైబ్లు చేసుకోకపోతే మేము ఎట్లా?
అందుకే ప్లీజ్ జరా లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయగానే పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కొట్టేయండి. ఓకే, వీడియో వచ్చేసి అయిపోయింది. ప్లీజ్ జరా లైక్ చేసి కామెంట్ సబ్స్క్రైబ్. అండ్ మేము నిన్న సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియా మ్యాచ్ అయినప్పుడు ఇండియా గెలవంగానే డీజే డాన్స్ చెడల్ బ్యాండ్ పెట్టి డాన్స్ చేసి మళ్ళీ ఇండియా వరల్డ్ కప్ ఇచ్చేటప్పుడు తీసాము ఒకటి, అది కూడా చూడండి. ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, వీడియో అయిపోయింది. లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కొట్టేయండి. ఓకే, బాయ్ బాయ్.